హలో ఫ్రెండ్స్, 'నరసింహనాయుడు' మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అదేంటంటే 'నరసింహనాయుడు' మూవీకి సంబంధించిన కథ ఎలా తయారు చేశారు అన్నది ఈ మూవీ యొక్క రచయిత అయినటువంటి చిన్ని కృష్ణ గారి మాటల్లోనే ఒకసారి మాట్లాడుకుందాం. జనరల్‌గా ఈ 'నరసింహనాయుడు' మూవీ కథను 'బి. గోపాల్' గారికి ఒక చిన్న లైన్‌లో మన చిన్ని కృష్ణ గారు చెప్పారట. ఆ చిన్న లైన్‌ను తీసుకెళ్ళి పరుచూరి గోపాలకృష్ణ గారితో 'బి. గోపాల్' గారు డిస్కస్ చేయగా చాలా బావుందండి. కథను డెవలప్ చేసుకుంటే చూద్దాం ఒకసారి ఫైనల్‌గా అనే విధంగా ఆయన చెప్పారట. ఆ తర్వాత 'బి. గోపాల్' గారు అదే విషయాన్ని చిన్ని కృష్ణ గారితో మాట్లాడగా ఆయన ఒక కథను సిద్ధం చేసుకొని వచ్చారట. అది విన్నటువంటి పరుచూరి గోపాలకృష్ణ గారు ఈ కథ పెద్దగా గొప్పగా ఏం లేదండి. దీన్ని కాస్త ఏమైనా చేంజ్ చేయండి అనే విధంగా చెప్పారట. అదే సమయంలో బీహార్‌లో జరిగినటువంటి ఒక నిజ జీవిత సంఘటనను ఆధారంగా బేస్ చేసుకొని ఆ ఇంటికొక మగబిడ్డని బలిదానాన్ని ఇచ్చేటటువంటి ఒక సంఘటనను ఆధారంగా చేసుకొని ఈ కథను పూర్తి చేశారట. అప్పుడు ఈ కథ ఓకే అవ్వగా ఈ కథను బాలయ్య బాబు గారి దగ్గరికి తీసుకెళ్లారట. అండ్ హీరోయిన్‌లుగా సిమ్రాన్ గారు, ప్రీతి జింగానియా ఇలా పలువురు అండ్ ఫైనల్‌గా ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి దాదాపు అప్పట్లోనే అంటే 2001వ సంవత్సరంలోనే 30,00,00,000 వసూలు చేసిన చిత్రంగా అయితే నిలిచిందనమాట. సో ఇది గైస్ ఇప్పటికీ ఈ మూవీకి సంబంధించిన మణి శర్మ గారు అందించినటువంటి సాంగ్స్ ఇప్పటికీ ఎంత ఫేమసో అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. యాహ్! 'లక్స్ పాప' అనే సాంగ్ ఇప్పటికి మనం హమ్ చేసుకుంటూనే ఉంటాం. సో ఇది గైస్ 'నరసింహనాయుడు' మూవీ యొక్క ఆహ్, అంటే తెర వెనుక కథ కథకు సంబంధించి జరిగినటువంటి ప్రాసెస్‌లో ఎలా జరిగింది, ఏంటి అనేది చిన్ని కృష్ణ గారు పలు ఇంటర్వ్యూస్‌లో మాట్లాడినటువంటి మాటలను బేస్ చేసుకొని ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై గైస్.